హాయ్ నేను సతీష్. ఈ వీడియో చూసే ముందు లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. 2 ఛానల్స్ న్యూస్ బార్ అండ్ జర్నలిస్ట్ సతీష్. నేను ఓటింగ్ అనాలిసిస్ కూడా ఏంటంటే డేటా బేస్ చేసుకొని చెబుతా. 1, 2 కాకుండా అన్అఫిషియల్ పోల్స్ అన్నింటిలో జరుగుద్ది. మరి అక్కడ ఓట్లు వేసేవాళ్ళు ఎవరంటే ఖచ్చితంగా బిగ్ బాస్ ఆడియన్సే. పై దేశాల నుంచో అంత ఏమంటారు దాన్ని అంతరిక్షం నుంచో వచ్చి ఓట్లు వేసేది కాదు. సో మరి ఈ అన్అఫిషియల్లో వేసేవాళ్ళు అఫీషియల్లో కూడా వేస్తారు. సో నాకు ఉన్న ఇన్ఫర్మేషన్ ఏంటంటే అఫీషియల్ అన్అఫిషియల్ కలిపి నేను చెబుతా. మరీ డైరెక్ట్‌గా నేను చెప్పలేను గానీ అఫీషియల్ ఇదే ఉంది, ఇలాగే ఉందని చెప్పను గానీ, మిక్సింగ్ చేసైతే చెబుతాను. మీరు ఫేక్ పోల్స్ నమ్మి రిలాక్స్ అయిపోకుండా మన కంటెస్టెంట్ సేఫ్, ఆ వెబ్‌సైట్‌లో ఉంది, ఈ వెబ్‌సైట్‌లో ఉంది, వాళ్ళు చెప్పారు, వీళ్ళు చెప్పారు అని అనుకోకండి. నేను క్లియర్‌గా చెబుతా. ఎవరు ఏ పొజిషన్ ఎప్పుడు నా అంచనా అయితే మిస్ కాదు. సో ఇది ఇంకా లాస్ట్ డే గనక మరింత చెబుతున్నా. ఆ ఇద్దరు తప్ప నలుగురు కూడా డేంజర్‌లోనే ఉన్నారు. నో డౌట్. జస్ట్ 1%లోనే ఒక కంటెస్టెంట్ సేఫ్ అయితే అవ్వాలి తప్ప మిగతా ఓవరాల్‌గా చెప్పాలంటే ఇద్దరు గౌతమి అండ్ నిఖిల్ తప్ప అందరూ కూడా డేంజర్‌లో ఉన్నారు. పైగా ఇప్పుడు ఇంకోటేంటి, ఈ 10 రోజుల్లో ఆట తీరు చూసి మారిపోయేది పెద్దగా చేంజ్ అయిపోయి ఉండదు. కానీ ఇంకా ఛాన్సెస్ అయితే వెరీ హై. లాస్ట్ వీక్ వచ్చేసరికి ఈ వీక్ ఒకరు ఎలిమినేట్ అయిపోతారు కదా! అయిపోయిన తర్వాత ఇంకా విన్నర్, రన్నర్ కోసమే ఎక్కువ ఓటింగ్ బేస్ చేసుకున్నది. ఏంటి ఈ వారం వరకు అరే మన ఫేవరెట్ కంటెస్టెంట్ టాప్ 5లోకి తేవాలి, టాప్ 5లోకి తేవాలి, టాప్ 5లోకి తేవాలని ఓట్లు వేస్తా ఉంటారు. అది అయిపోయిన తర్వాత ఎట్లా ఉంటదంటే మీ ఊహకు కూడా అందని రీతిలో డ్రాస్టిక్ చేంజెస్ వస్తాయి ఖచ్చితంగా ఫైనల్ వీక్ వచ్చేసరికి. ఎందుకంటే మన ఫేవరెట్ కంటెస్టెంట్ ఈడు టాప్ 5లోకి వచ్చేసారు. సో మిగతా వాళ్ళు ఈ వారం ఒకళ్ళు ఎండింగ్ కల్లా ఒకటి అవుట్ అయిపోయిన తర్వాత మిగతా వాళ్ళందరూ టాప్ 5 ఆర్ సూపర్ 6 అయిపోయిన తర్వాత ఏమైతదంటే ఆ కంటెస్టెంట్స్ తాలూకా ఫ్యాన్స్ గానీ, పిఆర్స్ గానీ, ఫాలోవర్స్ గానీ అందరూ సరే టార్గెట్ అయితే రీచ్ అయిపోయినాం. టాప్ 5 ఆర్ సూపర్ 6 ఏదో ఒకటి అనుకోండి. అది వచ్చేసిన తర్వాత ఏమైతది ఒకసారి మైండ్ సెట్ గానీ, ఆ ఆడియన్స్ పల్స్ గానీ, మూడ్ గానీ ఎట్లా చేంజ్ అయిద్దంటే ఓకే. ఇక టాప్ 5 అయితే ఏంటి? టాప్ 4 అయితే ఏంటి? టాప్ 3 అయితే ఏంటి? ఏ పొజిషన్ అయినా ఒకటే. ఫైనల్ కంటెస్టెంట్ ఫైనలిస్ట్ అయ్యాడా లేదా? ఇప్పుడు ఆయన ఫస్ట్ ఫైనలిస్ట్ అయిన మాదిరిగా తర్వాత ఇక ఫైనలిస్ట్ అయ్యాడు కదా అనుకుంటారు. ఆ తర్వాత ఇక ఎవరిని డిసైడ్ చేయాలనుకుంటారు? విన్నర్, రన్నర్. ఎవరు విన్నర్ అవ్వాలి, ఎవరు రన్నర్ అవ్వాలి అనుకునేటప్పుడు మన కంటెస్టెంట్‌ని ఎటు టాప్ 5 చేర్చాం గనుక, ఇక పలానా కంటెస్టెంటే విన్నర్ అయితే బాగుంటుంది అనేది నెక్స్ట్ వీక్ లాస్ట్ వీక్ ఓటింగ్ అయితే వేరే లెవెల్‌లో జరిగిద్ది. ఇప్పటికే ఒక యుద్ధంలా జరుగుతుంది. లోపల గౌతమ్, నిఖిల్ ఎంత హోరాహోరీ నువ్వా నేనా, నువ్వా నేనా, ఢీ అంటే ఢీ అన్నట్టు తలపడ్డారో ఈ సీజన్‌లో బయట కూడా అదే మాదిరిగా జరుగుతుంది. సో ఎవరైనా విన్నర్ కావచ్చు, ఏదైనా జరగొచ్చు అనే పరిస్థితి ప్రస్తుతానికి ఉంది. అప్పుడేంటంటే కేవలం అరే ఇక వచ్చేసారు కాబట్టి టాప్ 5 గెలుపు గుర్రం ఎవరో డిసైడ్ చేయండి. గెలుపు గుర్రం మీద పందెలు వేయండి అనే మాదిరిగా లాస్ట్ వీక్‌లో చాలా చేంజెస్ వస్తాయి. అది ఎందుకంటే ఈ వారం ఓటైపోయినోళ్ళు ఓటింగ్ ఔట్ అయిపోయిన వాళ్ళ ఓటింగ్‌ని బేస్ చేసుకొని అది డిసైడ్ అయితే అవుతుంది. ఆ ఓటింగ్ అంతా ఎక్కువగా టాప్ 2 మీద ఫోకస్ పెట్టి ఆ ఇద్దరికే ఎవరిని ఏ పొజిషన్‌లో చూడాలనుకుంటున్నారో వాళ్ళ చుట్టే గేమ్ అయితే చేంజ్ అవుతది. వాళ్ళకే ఓట్లయితే ట్రాన్స్‌ఫర్ అయితాయి. నో డౌట్ ఇది జరగబోతుంది. సో ప్రస్తుతానికి పైగా ఇప్పుడేంటి వారం ఓటింగ్‌లో ఉన్న వాళ్ళకి ఒక్కొక్కరి గేమ్ చూస్తే చాలా డిఫరెంట్‌గా వెరైటీగా అనిపిస్తా ఉంటది. నేనిప్పుడు అన్‌అఫిషియల్‌లో చూసా, అలాగే అఫిషియల్ చూసా. పక్కాగా డేటా బేస్ చేసుకొని చెబుతా ఉన్నా. ఊరికే ఏదో పైపైన చెప్పడం కాదు. ఎందుకంటే ఏం జరుగుతుందో తెలుసుకోవాలని ఒక క్యూరియాసిటీ ఉంటుంది. అది పర్ఫెక్ట్‌గా అనలైజ్ చేస్తా ఉంటా. ఒక సీజన్ కాదు కదా! 8 సీజన్స్ నుంచి చెబుతా ఉన్నా. అబ్జర్వేషన్ చేస్తా ఉన్నా. బిగ్ బాస్‌లో ఎలిమినేషన్‌కి ఎట్లా దేన్ని ప్రయారిటీ తీసుకుంటారంటే ఈ వారం నిజంగా విచిత్రంగా ఉంది. నలుగురు డేంజర్‌లో ఉండడం వల్ల. సరే ప్రస్తుతానికి మళ్ళీ నిఖిలే ఫస్ట్‌లో ఉన్నాడు. ప్రస్తుతానికి చూసుకుంటే మరి వచ్చే వారం ఏ పొజిషన్ చెప్పలేం గానీ ఏకంగా 4% డిఫరెన్స్ అయితే ఉంది గౌతమ్‌కి, నిఖిల్‌కి. నిఖిలే ఫస్ట్ 35% ఉంది. 1% ఇంకా పెరిగింది. గౌతమ్ 31 కొనసాగుతా ఉంది. వీళ్ళిద్దరికే 66% పడతా ఉంది. మిగిలిన నలుగురికి కలిపి 34% జరుగుతా ఉంది. ఇంకోటేంటంటే గత సీజన్‌లో ఏంటి సెంచరీకి ముందు 99, 98 దగ్గర ఔట్ అయిపోతే ఎంత బాధాకరంగా ఉంటదో అట్లా ఉండేది ప్రతి సీజన్‌లో కూడా. ఫినాలే వీక్ ముందు ఎవరు ఎలిమినేట్ అయిపోయినా అత్యంత బాధాకరమైనది. ఇప్పుడు మళ్ళీ అంత అత్యంత బాధాకరం ఎవరికి అనిపిస్తదంటే ఎవరు ఔట్ అయిపోయారు అనిపిస్తది. కానీ రోహిణికి ఇంకా ఎక్కువగా ఉంటదని నా ఫీలింగ్. ఎందుకంటే ఒక్క వారమైన ఆడియన్స్ ఓట్లతో సేవ్ అవ్వాలి. ఆవిడకి నా అంచనా ప్రకారం ఆవిడ టాప్ 5లోకి వెళ్ళిన దానికంటే అప్పుడేమో ఒక్కసారి కూడా అవ్వకుండా వచ్చేసిందని ఫీలింగ్ వచ్చేస్తది. ఆవిడ టాప్ 5లోకి వెళ్ళింది. ఏదో టాస్క్‌లు గెలుచుకున్నాను దానికంటే ఆడియన్స్ ఓట్లతో ఒక వారమైన నాకు ఆడియన్స్ ఓట్లతో నేను సేవ్ అయ్యాను అనే ఫీలింగే ఎక్కువ కిక్కిస్తది. ఆవిడ ఒకవేళ మన టికెట్ ఫినాలే గెలుచుకుని అవినాష్ మాదిరిగా ఒకవేళ టాప్ 5లోకి వెళ్ళిపోయిన ఫస్ట్ ఫైనలిస్ట్ అయిపోయినా ఆవిడ ఇప్పుడు అవినాష్‌కి వచ్చినంత హ్యాపీనెస్ అంత రాదు.
వచ్చింది ఫైనలిస్ట్ అయ్యా, ఫస్ట్ ఫైనలిస్ట్ అయిపోయా, టాప్ 5లోకి వచ్చేసా, ఓకే. కానీ ఆడియన్స్ ఓట్లతో ఒక్కసారి ఎస్ నా ఆటను ఆడియన్స్ మెచ్చారు, నా ఆట నచ్చింది, వాళ్ళకి మెచ్చుకునేలాగా ఆడాను అన్న ఫీల్, ఆ కిక్, ఆ టాస్క్ అప్పుడు ఆ రోజు తీసుకు ఆ టాస్క్ గెలిచేటప్పుడు ఎంత మజా వచ్చిందనిందో. ఎన్నో సక్సెస్లు వచ్చాయి, ఫెయిల్యూర్స్ వచ్చాయి, బట్ ఇది 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 చాలా మజా వచ్చింది, నాకు కిక్ వచ్చిందన్న మాదిరిగా ఆడియన్స్ ఓట్లతో సేవ్ అయ్యి వెళ్తే ఆ మజా వేరు. సో ఆవిడ ఎలాగైనా సేవ్ అవ్వాలి, ఒక్క వారమైనా సేవ్ అవ్వాలని ఆవిడ ఫీలింగ్ ఆవిడ. అయితే ఇంకోటి ఏంటంటే ఇలా ఫైనల్కి ముందు వారం అవుట్ అయిపోతే ఇప్పుడు కూడా ఆయా కంటెస్టెంట్లకు బాధాకరం. అట్లాగే ఆడియన్స్ కూడా కొందరు కంటెస్టెంట్స్ విషయంలో గత సీజన్లో 1000 కళ్ళతో ఎదురు చూసేవారు. ఫ్రస్ట్రేషన్ పీక్స్కి వెళ్ళిపోతుండేది. ఈ కంటెస్టెంట్ ఎలా ఉండిపోతున్నారు, ఇన్ని రోజులు ఎలా ఉండిపోయారు, దయచేసి బిగ్ బాస్ నీకు దండం పెడతా, బిగ్ బాస్ పంపించే బిగ్ బాస్ అనే మాదిరిగా కొన్ని వారాల్లో, నాట్ ఓన్లీ ఈ ఫినాలే వీక్, బిఫోర్ వీక్ కాదు, అంతకు ముందు వారాల్లో కూడా ఒక 6వ వారం 7వ వారం అట్లా కూడా, బాబోయ్ మా వల్ల కాదు బిగ్ బాస్, ఈ కంటెస్టెంట్ పంపించే నాయన, నీ దత్తపుత్రుడు కూడా పంపించే బాబోయ్ అనే మాదిరిగా చూస్తే ఈ సీజన్లో అట్లా లేదు. ఎవరైనా ఓకే, ఎవరో ఒకరు వెళ్తారులా, వెళ్ళకపోతే ఏం చేస్తారో మరి, వెళ్ళాలి కదా, తప్పదు కదా. ఇంకేముంది ఇప్పుడు క్యూరియాసిటీ అంతా ఏంటంటే ఎవరు విన్నరు ఎవరు రన్నరు అదే ఉంది. అయితే వీళ్ళు నలుగురు చెప్పే కదా, వాళ్ళిద్దరికీ 66% వస్తే మిగతా నలుగురు 34 తెచ్చుకుంటే, మరి ఇందులో పొజిషన్లు అంటే పేరుకే ప్లేసులు, ఎవరు థర్డ్, ఎవరు ఫోర్త్, ఎవరు ఫిఫ్త్, ఎవరు సిక్స్త్ అని తప్ప అందరూ ఒకే లెక్క, ఒకే గూటు పక్షుల్లో, ఒకే తాను ముక్కల్లో ఉన్నారు. కాకపోతే ఈ నలుగురిలో కొద్దిగా 1% బెటర్లు ఎవరంటే ప్రేరణ ఉంది. ఈ అమ్మాయి ప్రస్తుతానికి సేవ్ అవ్వచ్చు, అయ్యే ఛాన్స్ ఉంది. ఇంకా ఇవాళ మిడ్ నైట్ వరకు ఉంది కనుక ఏదో వెబ్సైట్లో చూసాం కదా, పక్కా సేవ్ అని మాత్రం అనుకోకండి, ఇంకా ఛాన్స్ ఉంది. తర్వాత మళ్ళీ అయ్యో ఇంతవరకు ఓట్లు వేసాం, సేవ్ చేసాం, మరి లాస్ట్ వీక్లో వెళ్ళ దగ్గర మిస్ అయిపోయింది అనుకుని బాధపడి ప్రయోజనం ఉండదు. సో మీరు ఆ అమ్మాయిని కాపాడాలనుకుంటే, ప్రేరణను కూడా టాప్ 5లో చూడాలనుకుంటే టైం ఉంది కనుక ఓట్లు అయితే వేసుకోండి. అట్లాగే రోహిణి చెప్పా కదా, ఇక ముగ్గురు, రోహిణి, విష్ణుప్రియ, నబిల్, ముగ్గురు 8, 8, 8 చెబుతున్నా కదా, అందరం ఈక్వల్గా వెళ్దాం అన్నట్టే ఉన్నారు. కాకపోతే ఇందులో మళ్ళీ ఇద్దరు ఒరిజినల్ గ్యాంగ్స్టర్స్ డే 1 వచ్చిన వాళ్ళైతే ఒక అమ్మాయి వైల్డ్ కార్డ్ వచ్చిన ఆమె ఉంది. బట్ ఇక్కడ ఏంటి, నబీల్ ఆట కూడా చూస్తే నిజంగా ఏమనిపిస్తుంది అంటే, ఎక్స్ కంటెస్టెంట్లు వచ్చినప్పటి నుంచి బాగా గేమ్ చేంజ్ అయిపోయింది. అసలు కన్ఫ్యూజ్ బాగా వచ్చేసింది, గందరగోళం అయిపోతుంది. నిన్న కూడా గెలవడానికి ఛాన్స్ ఉంది. అంతకుముందు టాస్క్లు వచ్చినప్పుడు చాలా ఫోకస్డ్గా ఆడేవాడు, కాన్సన్ట్రేషన్ పెట్టి ఖచ్చితంగా గెలవాలని చాలా జాగ్రత్తగా, ఇప్పుడు ఐఎమ్ మెగా చీఫ్ అయ్యేటప్పుడు కూడా చూసాం. బట్ నిన్న ఏంటంటే తాడు చుట్టేటప్పుడు కొద్దిగా జాగ్రత్తగా, కొద్దిగా నిదానంగా వెళ్ళుంటే బాగుండేది. కానీ ఫస్ట్ చేసేలా అన్నాడు కదా, ఫస్ట్ చూద్దామని కొద్దిగా అట్లా ఆదరబాదరగా చుట్టేశాడు. అలాంటి పొరపాట్లు కూడా లేకుండా ఇంకా కొద్దిగా మిగతా ఆర్గ్యుమెంట్స్ విషయంలో కూడా కాస్త గందరగోళం గురైపోతుంది. అలా 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 గ్రాఫ్ తగ్గిపోయి, అప్పుడెప్పుడో ఆ వైల్డ్ కార్డ్ వచ్చిన తర్వాత ఒక స్ట్రోక్ తగిలింది, ఆ స్ట్రోక్తో కోలుకోవడం కూడా కష్టమైపోయింది. అది ఎందుకో మరి ఇప్పుడు ప్రస్తుతం మనకి. బట్ ఎనీవే ఛాన్సెస్ అయితే ఉందా అంటే కష్టమే అనిపిస్తుంది. నిజంగా విచిత్రం కాదు. ఒకప్పుడేమో ఈ సీజన్ విన్నర్ మెటీరియల్ ఫస్ట్ ఎవరికైనా వైబ్రేషన్ వచ్చింది ఆడియన్స్ నుంచి అంటే ఇతనికి వచ్చింది. నిఖిల్తో పాటు నువ్వా నేను అన్నట్టుండి ఆయన ఈరోజు ఉంటాడా టాప్ 5లో వెళ్తాడన్న పరిస్థితి వచ్చింది. నిఖిల్ మాత్రం జాగ్రత్తగా తన ఓటు బ్యాంక్ కాపాడుకుంటూ వచ్చాడు. అది కూడా ఇంపార్టెంటే కదా. ఇప్పుడు చాలా మందికి చాలా ఫాలోయింగ్తో వస్తారు, మంచి ఫేమ్తో వస్తారు, బట్ అది నిలబెట్టుకునేది ఎవరు, ఎందరు చెడగొట్టుకునే వాళ్ళు కూడా ఉంటారు. అది జాగ్రత్తగా సేఫ్గా ఆడుకుంటూ కాపాడుకుంటూ రావడం కూడా పెద్ద మ్యాజిక్కే. అది అంత ఈజీ కాదు కదా. అంత జాగ్రత్తగా ఆడుకుంటూ వచ్చాడు. మిగతా గట్టిగా రైవలరీ ఇచ్చిన వాళ్ళు కూడా లేకపోవడం కూడా అన్ని కూడా కలిసి వచ్చినాయి, ఒక అడ్వాంటేజ్ అని చెప్పాలి. సో ఇది ఎలిమినేషన్. మరి డబుల్ ఎలిమినేషన్ అయితే ప్రస్తుతానికి విష్ణుప్రియ, నబీల్ ఇద్దరు వెళ్ళిపోయే ఛాన్స్ ఉంది. సింగిల్ అయితే నబీల్ కూడా వెళ్ళిపోవచ్చు, ఆశ్చర్యపోవక్కర్లా. ఆయనకి సోషల్ మీడియా పరంగా ఎక్కువ ఫాలోయింగ్ ఉన్నా సరే మరి కష్టం అన్నట్టే ఉంది పరిస్థితి. మరి మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరు, మీకు ఎవరు వెళ్తారనిపిస్తుందో కూడా మెసేజ్ పెట్టండి. కానీ అసలైన ఆట ఈ 2 రోజులు ఎలిమినేషన్ విషయం కాదు, ఎలిమినేట్ అయిపోయిన తర్వాత ఇక మొదలైద్దండి, అది అసలు గేమ్. లాస్ట్ వీక్ రన్నర్ కోసం ఫిక్స్ అయిపోద్ది కదా, ఓకే ఈ వారం హోస్ట్ వచ్చి ఓకే మీరందరూ ఫైనల్లోకి వెళ్ళారు, మీరు అవుట్ అయిపోయారని చెప్పిన మరుక్షణం నుంచి మొదలైపోద్ది. ఇంకా ఓటింగ్ ఆప్షన్ ఇచ్చాక ఇక విన్నర్ కోసమే చూస్తారు. అప్పుడు మనోడు వచ్చాడు కదా, అది మజా, ఆ కిక్ అయితే ఉందో తప్ప ఎలిమినేషన్ మీద అయితే ఆడియన్స్కి అంత లేదు అనుకుంటున్నా. మరి మీ దృష్టిలో ఎవరన్నది కూడా ఒక మెసేజ్ అయితే పెట్టండి. థ్యాంక్ యూ.